ఒంగోలులోని ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. 80 అడుగుల మేర విస్తరించనున్న ఈ రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం పేపర్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి చెరువు పక్కనే గల గాంధీ పార్క్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే నేడు పరిశీలించారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డులను తొలగించాలని మున్సిపల్ ఇంజనీర్లను ఆదేశించారు. 2 జేసీపీలతో జరుగుతున్న పార్కు గోడల తొలగింపు పనులను ఎమ్మెల్యే దామచర్ల దగ్గరుండి పరిశీలించారు. పార్కు ఆవరణలో పునఃప్రతిష్ఠ చేసిన రావి చెట్టు తిరిగి చిగురించడంతో ఎమ్మెల్యే హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగారెడ్డి చెరువు కట్టపై ఉన్న వాకింగ్ ట్రాక్ను పరిశీలించారు. కొంతమంది వాకర్స్ కొన్ని సమస్యలు ఎమ్మెల్యే దామచర్ల దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అక్కడే గల జిమ్ను కూడా దామచర్ల పరిశీలించారు. పక్కనే ఉన్న పంప్ హౌస్ను కూడా ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించి దాని నిర్వహణ గురించి ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని ప్రజలు కూడా సహకరించాలి అంటూ ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంట ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండిలియా, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు పాలూరి వెంకటేశ్వర రెడ్డి, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, తెలుగు మహిళా నగరాధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందు బండి వెనక తిరిగి నడవడం నేర్చుకోవాలి మీరు. నాగార్జున అలాగే బోట్లు తీయమని రాలేవా? రాని వెనక్కి ఇట్రా తమ్ముడు
व्योसानेति एकदा ब्राह्मण भारतीक दैव यजमान आयुष्येतो ददाति आनंद नीराजनं दर्शयामि नीराजनानं पार्वती కాకపోతే కొంచెం గ్రాన్యువల్స్ వేస్తే గుంటలు గుంటలుగా మీరు చెప్పారు కమిషనర్ జాగ్రత్త స్పీడ్ వెళ్దారా ఐదుగురు సినిమాకి ఐదుగురు ఎవరిని అందరి సైడ్ లాగా మన ఎందుకు తీసుకుంటే బాగుంటుంది అదే వాళ్ళ సైడ్ తీసుకున్నాను ఏదో మైక్ కూడా పెట్టిండే అది వాళ్ళ పర్సనల్ దగ్గర పెట్టి ఒకసారి దగ్గరే మాకు ఇక్కడ కనపడతల్లా అదిలే కొంచెం ఉందా విషయం ఉందా చేసే ధనపతి ప్రశ్నలు చెప్పయ్యా తగ్గిస్తున్నావు ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర ఏదైతే ఎక్కువ మంది కూడా వాకర్స్కి వస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్లు కూడా కంజెస్ట్ అవటం, మళ్ళా శనివారం ఆదివారం కూడా ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చుట్టూరు 15 అడుగుల పైన ఈరోజు అంతా కూడా డెమాలిష్ చేస్తున్నాం. ఇది ఎప్పుడో లోపల వాల్ కట్టాం, ఈరోజు మెయిన్ వాల్ ఓపెన్ చేసి రోడ్డు అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఆలోచన ఒకటే, ఎక్కడెక్కడ సమస్యల మీద 5 సంవత్సరాలు అనేది ఎక్కడ కూడా పనులు జరగల. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సివిఎన్ రీడింగ్ దగ్గర కూడా అది కూడా పెద్దది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు అక్కడ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి ట్రంక్ రోడ్డు కూడా దాన్ని కూడా 80 ఫీట్కి దాన్ని కూడా ఫైనలైజ్ చేసాం. దాన్ని కూడా పేపర్ వర్క్ జరుగుతుంది. రేపు పండగ వెళ్ళగానే వితిన్ 6 మంత్స్ లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి డబల్ వేలో 80 ఫీట్ రోడ్లో అటు కొత్తపట్నం రోడ్డు ఇది 1 వే లేకుండా డబల్ రోడ్డు కూడా చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మంగమూరు రోడ్డు, అదేవిధంగా శ్రీనివాస్ థియేటర్ రోడ్డు అది కూడా 100 ఫీట్ రోడ్డు,
సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. వీటితో పాటు డివిజన్స్లో ఉండే మేజర్ సమస్యలు ఈరోజు స్లమ్ ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో ఇంకా సిమెంట్ రోడ్లు లేక బురదల్లో నడుస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పెట్టున్నాం. దాన్ని కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా చేయడానికి కూడా ఉన్నాం. కొన్నిటికి ఏంటంటే పెట్టిన వాటికి కూడా కాంట్రాక్టర్ రావట్లా. కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పేమెంట్లు ముందు ఈ పెండింగ్ ఉంటాం, వీటి వల్ల కాంట్రాక్టర్స్ రావట్లా. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. చేసి ఇంకా కొంత ఫండ్స్ తోటి ఎక్కడైతే కాంట్రాక్ట్స్ కూడా అవన్నీ తీసి ఎక్కువ మంది కాంట్రాక్ట్స్ తోటి ఫాస్ట్గా పని అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఒంగోలు అనేది కూడా ఈ నెలకి కూడా తేడాలు జరిగే విధంగా అందరూ కూడా పబ్లిక్ బాగా సంతోషించేటట్టుగా దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు 23 5,000 ప్లాంటేషన్ ఒకే రోజు ప్లాన్ చేసాం. డేట్ కూడా ఫిక్స్ చేసాం. టౌన్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు వేసేసి ఒక గ్రీనరీ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా చిన్న చిన్నవి ఎక్కడన్నా ఉన్నా కూడా సహకరించండి. ఇది నా కోసం కాదు, అందరి కోసం చేస్తున్నాం. అందరూ బాగుండాలనే ఉద్దేశం తప్పితే ఏదో కావాలని వాళ్ళని పగలగొడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. ఏది చేసినా కూడా 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చెట్టుది ఆ రోజు మా నోటీస్లో లేకుండానే కమిషనర్ గారు చెప్పే లోపలే వాళ్ళు తీయటం జరిగింది. అయినా కూడా ఆ రోజు తీసిన తర్వాత కొంతమంది దాని మీద బాధపడితే దాన్ని ఇమీడియట్గా పార్కులోకి షిఫ్ట్ చేసి పార్కులో పెట్టించి దాని మీద హోమం చేసి పూజలు చేసి దాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు పోతొచ్చి అంతా కూడా బాగుంది. అటు పక్కన కూడా గేట్ ఒకటి పెట్టేసి ఎవరైతే ఇదివరకు అక్కడ చేసుకున్నారో వాళ్ళందరికీ సదుపాయంగా ఉండేటట్టుగా దానికి చెట్టుకి వీలుగా దానికి ఒక గేట్ కూడా పెట్టేసి దాన్ని కూడా చేస్తాం. ఖచ్చితంగా దాన్ని అది తీయటం వల్ల ఇబ్బందో ఏమో కానీ మొత్తం మీద వాళ్ళు జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ బతకటం ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు పూత రావటం ఇవన్నీ కూడా మంచి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏం చేసినా కూడా ప్రజల సౌకర్యాల కోసం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఇవన్నీ కూడా ఓపెన్ చేపిస్తా ఈ పనిలో ఉన్నామని తెలియజేస్తాం. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ మనకి ఇందాక ఎన్టీఆర్ వాకింగ్ ట్రాక్లో ఏదైతే మన చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో మొన్న ఈ మధ్య 73 లక్షలు పెట్టేసి దాన్ని అన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు ఎర్రమట్టి వేయటం వల్ల అక్కడ నడవటానికి వర్షం పడితే బురద అవటం లేకపోతే బాగా డ్రైగా ఉన్నటప్పుడేమో దుమ్ములే అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి ఇవాళే చెప్పాము మేము. దానికి హార్డ్ మరం తీసుకొచ్చేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని వేయమని చెప్పాము. వితిన్ 3 days లోపల ఆ వాకింగ్ ట్రాక్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అదే ఇంకా ఉంది, మోడీ గారి ప్రోగ్రాం ఉంది 16వ తారీఖు కర్నూలులో పెట్టారు. 16 దానికి వెళ్ళమని చెప్పారు. దానికి రేపు వెళ్తాం. వెళ్ళేసి ఆ 3 రోజులు కర్నూలు ఇచ్చేశారు మాకు. అవన్నీ తిరిగిన తర్వాత మళ్ళా దీపావళి అయిపోయిన తర్వాత డివిజన్స్ కూడా పెట్టుకుంటాం. వారానికి 2-3 డివిజన్లు పొద్దున్నే ఇలానే మొత్తం డివిజన్స్ కూడా తిరిగేటట్టుగా మా క్యాడర్ తోటి పబ్లిక్ తోటి సమస్యల మీద ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదానికి కార్యక్రమాలు చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.